మీ సోదరుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ దేశంలోనే అమలు చేసింది మన రాష్ట్రమే. మీ సోదరుడే. ఇప్పటివరకు ఏ రాష్ట్రంలో కూడా వర్గీకరణను అమలు చెయ్యలేదు. తూచా తప్పకుండా సాంకేతిక న్యాయపరమైన లోపం లేకుండా 100% మీ అందరి సహకారంతోనే ఈరోజు మీ జాతుల మధ్యలో ఉన్న వైరాన్ని శాశ్వతంగా తొలగించాలి. తాత్కాలికంగా ఎవరికైనా బాధనో దుఃఖమో ఉన్నా శాశ్వతంగా ఇది మిమ్మల్ని అందరినీ ఏకం చేస్తుందన్న ఆలోచనతోని ఏకం చేయాలన్న ఉద్దేశంతో 100% వర్గీకరణను అమలు చేస్తే మొన్న ఎప్పుడూ చదువుకొని డాక్టర్ అనే చదువులోనే జాయిన్ కానీ సామాజిక వర్గానికి సంబంధించి చాలామంది డాక్టర్లుగా మొదటిసారి వచ్చిందని దామోదర్ రాజనరసింహ గారు చెప్పినప్పుడు నాకు సంతోషం కలిగింది. ఈ వర్గీకరణ చిన్న చిన్న ఉద్యోగాలు మీకు తెచ్చిపెట్టడం కాదు. మీరు డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా, గొప్ప సైంటిస్టులుగా, ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా రాణించి ఈ రాజ్యంలో, ఈ పరిపాలనలో మీరు భాగస్వాములు కావాలి. తెలంగాణ పునర్నిర్మాణంలో మీరు నిలబడాలి అని నేను 100% విశ్వసించి ముందుకు తీసుకెళ్లిన